ఏమండి, రేపే ఆయన్ని చూడటానికి మిమ్మల్ని తీసుకెళ్తారా? ఏంటి దేవి, నువ్వు కూడా పిల్లల్లాగా? ఏమైందండి? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నాం. ఈ మధ్యకాలంలో ఎంతమందిని కలిసి ఉంటాడో. ఇప్పుడు వెళ్ళి నేనే నీ పాత స్నేహితుడు బాలునంటే ఎలా గుర్తుపడతాడు? పైగా ఇప్పుడు అతని చుట్టూ అంత గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉండుంటారు. నేను వెళ్ళి అతని ముందు నించుంటే ఒకవేళ గుర్తుపట్టినా పట్టినట్టు నటిస్తే అంతగా గుర్తుపట్టాడే అనుకో, నా పరిస్థితి చూసి ఏదో సహాయం కోసం వచ్చాడని మెడబట్టుకుని బయటికి కెంటేస్తే ఆ అవమానాన్ని నేను తట్టుకోలేంది. నేను వెళ్ళను. మరి పిల్లలకి ఎందుకండి తీసుకెళ్తానని ఆశ పెట్టారు? కొన్నాళ్లే కదా అతను ఊళ్ళో ఉండేది. ఆ తర్వాత ఎలాగో వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా నేను ఏదో ఒకటి చెప్తాలే, నువ్వు బాధపడకు. వెల్కమ్ సార్, ప్లీజ్. ఎక్కడ షూటింగ్ రేపు? రేపు పొలంలో షూటింగ్ సార్. హీరోయిన్ కి రిటార్ట్ ఇచ్చేసి. ఓ, ఎక్కడి నుంచి ఎంత దూరం? ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. 12 కిలోమీటర్సా? నేను ఎప్పుడు రెడీ అవ్వాలి? 7:30 ఆన్ ది స్పాట్ విత్ మేకప్. 7:30 ఆన్ ది స్పాట్. డైరెక్టర్ గారు వచ్చారా? డైరెక్టర్ గారు ఈవినింగ్ ఫ్లైట్ కి వస్తున్నారు. బిజీ మ్యాన్. ఓకే ఓకే. మిమ్మల్ని కలవడానికి కలెక్టర్ గారు వచ్చారు సార్. కలెక్టర్ నాకు ఎక్స్క్యూజ్ దేర్ షుడ్ బి నో కన్ఫ్యూజన్. सर आई एम डिस्ट्रिक्ट कलेक्टर जमीर बाषा. ఓ, సలాం అలైకుం. वालेकुम सलाम. తష్రీఫ్ రఖియే. शुक्रिया. ఏం తీసుకుంటారు? ఏం వద్దు, థ్యాంక్ యూ సార్. ఏమిటి ఇలా వచ్చారు? సార్ మీరు షూటింగ్ కోసం వచ్చిన ఈ ఏరియా తమిళనాడుకి బోర్డర్. ఇదంతా నక్సలైట్స్ తిరిగే ప్రదేశం. అంతేకాకుండా వాళ్ళ నుంచి మీ లైఫ్ కి థ్రెట్ ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు లైఫ్ థ్రెట్? నో నో నో, ఇట్ మే బి ఫాల్స్ కాదు న్యూస్. సార్, ఇది ఢిల్లీ నుంచి మాకు వచ్చిన ఆర్డర్. అంతేకాకుండా ఈ షూటింగ్ పూర్తయ్యేంత వరకు మీకు జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ కల్పించమని చెప్పారు. జెడ్ కేటగిరీ? అందుకని దయచేసి ఈ షూటింగ్ పూర్తయ్యేంత వరకు పరిచయం లేని వారిని దగ్గరకు రానివ్వకండి. సార్, జనాలు కష్టపడి రైలు ఎక్కి బస్ ఎక్కి మమ్మల్ని చూడడానికి హైదరాబాద్ వస్తారు. మేము వాళ్ళకు దొరకం. మేము వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళని చూడకపోతే ఎలా సార్? సార్ ప్లీజ్, మీరు మీ షూటింగ్ చేసుకోండి, మమ్మల్ని మా డ్యూటీ చేయనివ్వండి. ఒకవేళ మీకు ఏదైనా జరగకూడదు జరిగితే దాన్ని ఫేస్ చేయాల్సింది మేమే కదా. ఐ ఫీల్ పిటీ ఫర్ దెమ్. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ సత్యానంద్ సార్, ఈయన షూటింగ్ తమిళనాడు బోర్డర్లోను ఆంధ్ర బోర్డర్లోను జరుగుతుంది కదా. సెక్యూరిటీ కోసం 2 స్టేట్ల పోలీసులు వచ్చారా? వచ్చారు సార్. ఎందుకైనా మంచిది, ఈ షూటింగ్ పూర్తయ్యేంత వరకు మీరు డైలీ స్పాట్ లోనే ఉండండి. షూర్ సార్. థ్యాంక్ యూ. యు మోస్ట్ వెల్కమ్ సార్. ఆ బ్యారికేడ్ దాటి ఒక్కళ్ళు కూడా రాకూడదు. ఎస్ సార్. గెస్ట్ హౌస్ చుట్టూ మన వాళ్ళు ఉండాలి. ఎస్ సార్. ఏంటి? అయ్యగారు, 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 మన ఊరు సూపర్ స్టార్ వచ్చాడు. సూపర్ స్టారా? సూపర్ స్టారా? సూపర్ స్టారా? అవును సార్. మన ఊరు? అవును సార్. ఇక్కడే ఉండి 40 రోజులు షూటింగ్ కూడా చేస్తారంట. అయితే మనం జంబరాజ్ పైన కలిసే అవసరం లేదన్నమాట. అది జంబారా హిల్స్ కాదురా, బంజారా హిల్స్. అదే, అది ఏ హిల్స్, కానీ మన ఊరికి రావటమే చాలా గొప్ప. మనం ఆయన ఎట్లా కలవాలరా? అదేంటి గారు, ఈ ఊరికి మీరే పెద్ద దిక్కు, మిమ్మల్ని ఆపే ధైర్యం వరకు ఉంటుంది. వెళ్దాం పదండి. సార్, ఊరు బయట షూటింగ్ జరుగుతుంది. మనం స్ట్రైట్ గా అక్కడికి వెళ్దాం. మీతో సినిమా తెస్తామని చెప్దాం. కాల్ షీట్లు తెచ్చుకుందాం. ఏం షీట్లు? మనం పేపర్లో చూస్తుంటామే, మనం డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో షీట్ ఇస్తారు, అదే కాల్ షీటు. మనకు ఆ షీట్లు వెంటనే కావాలరా. సూపర్ స్టార్ తో పిక్చర్ మొదలు పెట్టాలి. నిర్మాతగా నా పేరు సిరిసిల్ల ధర్మరాజు అని పేరు పడుతుంది. అది మీ అయ్య పేరురా. నా పేరు సిరిసిల్ల ధర్మరాజు అని వస్తుంది. మీ పేరు అలా బయటకు వెళ్ళిపోతుంది. నా పేరు పెద్ద అక్షరాలతో లోపలికి వస్తుంది. డైరెక్టర్, వెకేషన్ కి వెళ్దాం పదండి. వెకేషన్ కాదు, లొకేషన్. అక్కడికి వెళ్దాం పదండి. పదండి సార్. ఆదివారం సూపర్ స్టార్ ని చూపించడానికి తీసుకెళ్తా అన్నావు కదా, రా వెళ్దాం. కరెక్టే, కానీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు కదమ్మా. షూటింగ్ తాటితోపుల్లో జరుగుతుందని ఊళ్ళో చిన్న పిల్లని అడిగినా చెప్తాను నాన్న. అది నాకు తెలుసమ్మా, కానీ కొండ పైన జరుగుతుందో నది పక్కన జరుగుతుందో తెలియదు కదా. అవన్నీ ఆ ప్లేస్ కి వెళ్ళి తెలుసుకోవచ్చు. నువ్వు కథలు చెప్పుకు పద. సరేనమ్మా, ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళి రోజంతా ఎండలో నుంచి జ్వరం గిరం మీకు వచ్చేస్తే? టైఫాయిడ్ వచ్చినా పర్లేదు, మర్యాదగా మమ్మల్ని తీసుకెళ్ళు. సరే 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 సరే, ముందు నేను వెళ్ళి కుటుంబంతో వస్తాను, పర్మిషన్ తీసుకుని మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానే. సరేనమ్మా, సరేనండమ్మా, సరే సరే, ఓకే. ఇవాళ తప్పించుకున్నా. ఏట్రా ఊళ్ళో ఎవరు లేరు, ఏదో పల్నాటి యుద్ధానికి వెళ్ళినట్టు. అందరూ దుకాణాలు మూసుకొని షూటింగ్ చూడడానికి పోయారు. నేను బాలు మాత్రమే ఇక్కడ ఉండిపోయాం. అలా చూడరా, మనం
విజయ్ కుమార్ నయనతార అదిరిపోయిందిరా. రేయ్, మన సూపర్ స్టార్ కనపడ్డేంట్రా అన్నా అశోక్ అన్న 9 ఏం చూస్తావు కాస్త మమ్మల్ని కూడా చూడన్నా. నేను షూటింగ్ చేయాలనుకున్న లొకేషన్ లో వీళ్ళు షూటింగ్ చేస్తున్నారు. నేను ఇంకెవరు చూడని లొకేషన్ చూసుకోవాలి. గొడవ చేయకండి. తప్పకండి. ఏంటో హడావిడి? ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరైతే నాకండి పక్కన నిల్చోండి పోండి. మర్యాదగా మాట్లాడు. ఆయన తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతాయా? ఏంటో ఏంటి ఊరు పెద్దలతో ఎట్లా మాట్లాడాలో తెలీదా? ఏంటి ఏంటో మూసుకుని పోరా. మా అయ్యగారు సినిమా తీసి ఊరికే గొప్ప పేరు తేవాలనుకుంటే ఆయన రానివరా? అయ్యగారు మీరు రండి. తప్పని గ్రాండ్ ఓపెనింగ్. సార్ షూటింగ్ ప్యాకప్ అయి వీళ్ళు ఊరెళ్ళిపోయే లోపు సార్తో కలిసి ఒక ఫోటో తీసుకుంటే ఏం లేదు, ఈ డ్రెస్ వేసుకున్నందుకు ఒక అర్థం ఉంటుందని. 31/4 take one. అలా చూడు టపిమని చెక్ బొట్టు కొట్టాక షూటింగ్ మొదలవుతుంది. క్లాప్ యాక్షన్. ఇట్లా చూడండి, సాయంత్రానికల్లా ఈ పొలంలో పని మొత్తం పూర్తి కావాలా. అందుకని మీరు చురుగ్గా పని చేయాలా. అట్లా చేస్తేనే ఈ పని పూర్తి చేసి మనం వేరే పొలానికి పని చేయగలం. ఇక్కడ వ్యవసాయం జరగకూడదు. అందరినీ అర్జెంటుగా ఖాళీ చేయమను. ఈ స్థలం నేను కొనుక్కున్నాను. ఇక్కడ పెద్ద ఐటీ పార్క్ రాబోతోంది. ఈ బంజరు భూమిని నమ్ముకునే మేమంతా బతుకుతున్నామమ్మా. ఇప్పుడు మీరు వచ్చి ఈ భూమిని నేను కొన్నాను మీరు వెళ్ళిపోండి అంటే మేమంతా ఎక్కడికి వెళ్ళి బతకాలమ్మా? వ్యవసాయం చేస్తే గాని మాలాంటి పేదోళ్ల బతుకులు తెల్లారువమ్మా. అంతా మా కర్మ. ఈ స్థలం నేను 3 కోట్లకు కొన్నాను. ఎల్లుండే రిజిస్ట్రేషన్. హలో మేడం, మీరు 3 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి ఈ పొలాన్ని బ్లాక్ చేశారు. కానీ మా బాస్ 3 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ పొలాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇక్కడ ఐటీ పార్క్ కట్టలేరు, ఓన్లీ వ్యవసాయం. ఎవరు నువ్వు? సింహ, నరసింహ. పార్ట్ 2. ఇదే కాదు, చుట్టుపక్కల ఇంకా ఎన్నో ఎకరాలు కొని హైటెక్ సిటీగా మారుస్తాను. ఇంకెక్కడెక్కడ స్థలాలు కొన్నారు? వైజాగ్ లో 200 ఎకరాలు కొన్నాను. విజయవాడలో 100 ఎకరాలు, హైదరాబాద్ లో 150. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇంకా ఎన్నో స్థలాలు కొంటాను. అందరూ ఆ స్థలం మాది ఈ స్థలం మాది అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ కొన్నవాళ్ళు శాశ్వతం కాదు, ఉన్న స్థలమే శాశ్వతం. ఉన్న పొలాలన్నీ అన్యాయంగా ఆక్రమించి అక్కడ బిల్డింగ్స్ కట్టి హైటెక్ సిటీగా మారిస్తే తర్వాత మీ వారసులందరూ అన్నం బదులు మాత్రలే తిని బతకాల్సి వస్తుంది. మీ డబ్బుతో ప్రపంచంలో దేనికైనా విలువ కట్టగలరు, కానీ ఆకలి తీర్చే అన్నానికి విలువ కట్టలేరు. ఒకటి అర్థం చేసుకో, తిన్న తిండి ఒంట్లోనే ఉండిపోతే ఒళ్ళు చెడిపోతుంది. సంపాదించిన డబ్బు ఇంట్లోనే ఉంటే ఇల్లు చెడిపోతుంది. బతుకు, 10 మందిని బతికిస్తూ బతుకు, 10 మంది బతుకు చెడగొడుతూ బతక్కు. తెలుసుగా నా దారి రహదారి. ఏంటి ఒళ్ళంతా అదురుతుంది కదా? ఇదే మన స్టైల్. వస్తా. ఓకే అనుకుంటా. ఎక్సలెంట్ సార్. Thank you. అదరగొట్టారు. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఎక్సలెంట్ మిస్టర్ అశోక్ కుమార్. థ్యాంక్ యూ సార్. అదే రే 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 రే, ఏమి మంచితనం, ఏమి మర్యాద, ఏమి గొప్పతనం. అబ్బబ్బబ్బబ్బ, భగవంతుడు అందుకే ఒక్కొక్కరిని పుట్టిస్తుంటాడన్నమాట. ఎవరి గురించి అండి మీరు మాట్లాడుతుంది? సూపర్ స్టార్ గురించి. సూపర్ స్టార్ గురించి. అదే ఎంత సాదాసీదాగా ఉన్నాడు, అంత గౌరవిస్తాడు అనుకోలేదు. నా పేరు చెప్పగానే టక్కులు లేచి నిలబడ్డాడు. మీ గురించి చాలా గొప్పగా విన్నానండి అని కూర్చోమన్నాను నన్ను. అంతే. అబ్బో అబ్బో, నా ఒళ్ళు పులకరించిపోయిందిరా. నిజంగానా? నిన్న కాక మొన్న చూడలు ఒళ్ళు రుచుకుంటా ఉన్నారు. ఆయన ఫస్ట్ సినిమా చేస్తున్నాడు ఉన్నాడయ్యా. అబ్బబ్బ, నిజంగా సూపర్ స్టార్ అన్నయ్యా. నేను మీతో ఒక సినిమా చేయాలండి అన్నానంతే. ఆయన ఎంబటే లేచి నిలబడి అదేదో షీట్ ఇచ్చాడు. ఏం షీట్? అదే కాల్ షీట్ ఇచ్చాడు అనమాట. అది ఇచ్చిన తర్వాత నేను మా ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాను. వెంటనే వస్తాడు. భోజనానికేటా? నీకు ఎన్ని స్కాచ్లు కావాలి అని అడిగారు. ఇది కొంచెం ఎక్కువైంది రే, ఇది కొంచెం ఎక్కువైంది. ఎవరిని రానవట్లేదు, షూటింగ్ దగ్గరికి ఎవరిని రానవట్లేదు.
ఇదిగో 300 గజాల అవతల ఆపేస్తారు చుట్టూ పోలీసులు సీఎం దగ్గర ఉంటారు చూడు బ్లాక్ డ్రెస్ వేసుకుని గన్నట్టుకుని వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఏ ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే అయ్యగారు సూపర్ స్టార్ కలిసి వచ్చారని చెప్తుంటేను. ఈయన పోలీసులు కేరీని కుట్టట్టు కొట్టి తంతారు మధ్యన. అవునా? ఈయన పరిగెట్టేప్పుడు పంచి కూడా ఊడిపోయింది కలరా చూసానా? ఏమన్నా ఆ పంచి ఆడిపోయింది కదా, ఈ పంచి ఎవరిదే? అది నాదే, అందుకోసం నేను జీప్ దిగలే కదా. అరే బండి తీయండి అలాగే. చూడలేరా సంగతి నేను తర్వాత చెప్తాగా. వడ్డీ మీద వడ్డీ తగిలిస్తే అప్పుడు బుద్ధి వచ్చింది రాయాలకి. ఆయన్నే పంచోడు తీసి పరిగెత్తించారంటే నాలాంటి వాడు వెళ్తే ఏం జరుగుతుందో. హాయ్ సోనా, ఓ మేరీ సోనా, సంపాదించా ఏది ఏమైనా సోనా. ఏంటి ఎప్పుడు డల్ గా ఉండే నువ్వు ఇవాళ హుషారుగా ఉన్నావు? నా మాట మీద నేను నిలబడినప్పుడు ఫుల్ హుషారుగా ఉంటాను. ఇక 1000 రూపాయలు. క్లోజ్ ద డోర్ అండ్ స్టార్ట్ హనీమూన్. నిజంగా మీరు కత్తి, కానీ ఇది సరిపోదు. సరిపోదా? సూపర్ స్టార్ మనూరికి షూటింగ్ కోసం వచ్చారు. వచ్చారు అంటే ఇప్పుడు నేను ఆయన కటింగ్ షేవింగ్ చేసి నీకు సూట్ కేసు డబ్బులు తీసుకురామంటావా? నిన్నెళ్ళి ఆయన కటింగ్ షేవింగ్ చేయమని చెప్పట్లేదు. నువ్వేం చేసి పర్మిషన్ తీసుకుంటావో. మనం ఆయనతో ఫోటో దిగాలి. ఫోటో? ఏమే ఏం ఆడుతున్నావు నువ్వు? జరిగే అన్న ఉంటే చెప్పు. జరగాలి. అది జరిగితేనే మరిద్దరి మధ్య అది జరుగుతుంది. అదేంటే ఏమే ఇన్ని కండిషన్స్ పెడితే నాకు సూట్ రాదే. ఆయన సినిమాకి టికెట్టే దొరకదు, అలాంటిది ఫోటోకి పర్మిషన్ ఎక్కడ నుంచి తీసుకురానే? సిగరెట్ పెట్టి దొరకగానే అగ్గి పెట్టి పోయినట్టుంది నా పరిస్థితి. పెద్ద చేపలు పడితే పడేయండి, చిన్న చేపలు అంటేనే సూపర్ స్టార్ కి చాలా ఇష్టం. అదిగో సార్ అక్కడ ఉన్నాడు సార్. హలో, అరే మన గురించి చెప్పరా పోరా. అలాగే. ఏంటి చిన్న చేపలు దొరకలేదా? ఓ పని చేయి, పెద్ద చేపలు తీసుకెళ్లి ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి చెన్నై చేయించి ఫ్రై చేసి. వారండి 12 ఏళ్ల నుంచి నేను అదే చేస్తున్నాను రా. కరెక్ట్ టైంకి ఇచ్చినోడు ప్రొడక్షన్ మేనేజర్ కాదు, గోల్ మాల్ చేసినోడు మేనేజర్, ఐ మీన్ డామేజర్. నువ్వు ఫోన్ పెట్టే బిల్లు వచ్చేస్తుంది. సార్ ఎవడా నువ్వు మెట్టపచ్చాను కొరికి తెయాలగా? నా గురించి వదిలిపెట్టండి సార్. అక్కడ చూడండి సార్, మా సారు. ఆయనే మా అయ్యగారు సార్. అయితే ఏంటంటే సార్ ఆయన చాలా పెద్ద మనిషి సార్. ఈ ఊర్లో ఆయనకి పొలాలు తోటలు చాలా ఉన్నాయి సార్. ఆయనకు చాలా పలుకుబడి సార్. ఆ పొలాలు బిల్డింగులు భూములు నాకు రాసిచ్చామను, అప్పుడు మేము సలాం కొడతాం. ఆయన గురించి తెలియదు కానీ నువ్వు మూయ్. సార్ మీరు సినిమా ఫైనాన్స్ అంట కదా, కావాల్సింటే మీకు కూడా ఆయన ఫైనాన్స్ చేస్తారు సార్. మొహం తెలియకుండా ఫైనాన్స్ ఇస్తానని జఫాగాల్ని మిమ్మల్ని చూస్తున్నా. మీరు ఒకసారి వస్తే ఆయన మీతో మాట్లాడతారట. అంటే ఆయనకు ఒకటి లేదా? ఏంటది? అదే కాదు, రెండు ఉన్నాయి సార్. సార్ సార్ ఆయన చాలా పెద్ద మనిషి సార్. ఒక్కసారి రండి సార్. చెప్పు. ఆయన కన్నా మా ఊళ్ళో మా బాస్ చాలా పెద్ద మనిషి. తెలిసింది. వామ్మో ఇంకా నన్ను కొట్లే. ఏమన్నాడు రా వాడు? వాడు దేనికి లొంగట్లేదు సార్. ఫైనాన్స్ ఇస్తానని చెప్పావా? ఆ మాట చెప్పిన తర్వాతనే వాడికన్నా పెద్ద కొమ్ములున్నాయా, వాడేమన్నా పెద్ద పోటుగాడా అని అన్నాడు సార్. వాడు మనకన్నా పెద్ద దద్దమ్మలాగాను పెద్ద ఎదవలాగా ఉన్నాడు సార్. అరే డైలాగ్ లేదు, నువ్వు కొంచెం యాడ్ చేస్తున్నట్టున్నావే. నేనలే సార్, అన్ని వాడే అన్నాడు సార్. పదరా వ్యవహారం నేనే పర్సనల్ గా సెటిల్ చేస్తాను. రండి సార్, రండి వెళ్ళరండి. నా పేరు నీకు తెలియదు కదా తెలిసేది. ధర్మరాజయ్య గారు. అయ్యగారని పేరుకి వెనక తోక పెట్టరా? ఊరు జనం గౌరవంగా తగిలిచ్చారు. ఇదిగో నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను. నాకు ఎలాగైనా సరే సూపర్ స్టార్ గారి దగ్గర నుంచి షీటు కావాలి. ఏంటది? షీటు బెడ్షీటా? కాదు అదేదో షీటు. ఏమయ్యా మీ ఊళ్ళో అందరికి చిన్న మెదడు చిదిపోయి చోలో నుంచి జారిపోయినట్టుంది. అదేం కాదు కానీ బాబా మీరు నాకు సాయం చేయాలి. ఎలాగైనా సరే సూపర్ స్టార్ గారిని నాకు పరిచయం చేయాలి. సూపర్ స్టార్ అంటే ఎవరనుకుంటున్నావురా? పులిరా, మీద దూకి పంజాబ్ విసిరిందంటే సార్ ఏదో ఒకటి చేసి నాకు పరిచయం చేయండి సార్. ఇవి మీ చేతులు కావు. వదిలే, ఇది బంగారం. సార్ మీరు ఆయన నాకు పరిచయం చేస్తే రోజు మీకు ఎన్ని చేపలు కావాలో అన్ని చేపలు నేను పట్టిస్తాను. మీ చేపలు పీతలు మీద పెట్టుకోండి. ఆయన బయట సినిమాలు చేస్తలేదు, ఆయనే సొంతంగా సినిమాలు తీసుకుంటారు. మీరు బయలుదేరచ్చు. సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను. ఎట్లా కొట్ట నాకు సాయం చేయండి సార్. పోండి సార్, బ్రెయిన్ తినకండి. పోరా పో. చిన్న చేపలు దొరికినాయా? ట్రై చేయండి. బండి తీరా బండినా దొరికితే మా డాష్. రండి. నమస్తే అమ్మా. నమస్తే. సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరే. అమ్మయ్య. ఏంటి ఏమైంది? స్కూల్ వ్యాన్ వచ్చింది. ఏమండి
శోభ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్స్ మన ఇంటికి వచ్చారు. అయ్యో నీ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? శోభ ఫీజు కట్టమంటారు నేను వెళ్ళిపోతా ఇంటి నుంచి అయ్యో శోభని స్కూల్ పంపట్లేదు కదా, ఇక భయం ఎందుకు? ఇంకో ఇద్దరున్నారు కదా వాళ్ళు ఫీజు కట్టాలి కదా. ఓ నిజమే కదా. కథ కాదు నిజమే. బాలు వస్తున్నా సిస్టర్. పత 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 మీరు రండి. తక్కుంటా ఇంటితో బాగా మేక తోక అనుకుంటా. ముగ్గురు చూడు ఎలా ఉన్నారు ఈ బాబోయ్. అయ్యో సరిగ్గా నిలబడండి. ఇవాళ మేక నమ్మేసి రేపు ఫీజు కట్టేస్తాను. కూర్చోండి శ్రీదేవి లోపలికి వెళ్ళి బెంచ్ తీసుకురా కూర్చుంటారు. పెంచి కళ్ళ ఆడుతుందండి. ఇంట్లో బెంచ్ కాలాడుతుంది, షాప్ లో చైర్ కాలాడుతుంది, ఇక్కడ నా కాలాడుతుంది. పర్వాలేదు బాలు, కూర్చోడానికి టైం లేదు. మీరు చెప్పిన దాని గురించి నేను ఎంతగానో ఆలోచించాను. మీరు ఆలోచించేందుకని ఏం చెప్పనండి అసలు. అది ఒక సిస్టర్ కి అంత కోపం ఉండకూడదని చెప్పారు కదా. అదేదో బాగేశానండి అదంతా అడుగు. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అనిపించింది. బైబిల్లో చెప్పింది కూడా అదే. దైవం పరిశుద్ధమైన మనసుతో మనుషుల్ని సృష్టిస్తాడని. కానీ అన్ని సమస్యలు మనుషులే సృష్టించుకుంటారు. అలాగే ఈ ఫీజు కూడా మనుషులు సృష్టించుకున్నదే. అలాంటి ఫీజు స్కూల్ ఫండ్ నుండి తీసి మీ అమ్మాయికి మేమే కట్టేశాం. రేపటి నుంచి శోభని స్కూల్కి పంపించండి. అయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. కొన్నాళ్ళుగా మా ఇంట్లో కొంచెం కష్టాలు, ఈ మధ్య ఇంకొంచెం ఎక్కువైపోయినాయి. అందువల్ల ఫీజు కట్టలేదు తప్ప మీ చేత కట్టించాలని కాదు. చూసారా బాలుది ఎంత పెద్ద మనసు. కొంచెం టీ పట్టు. పాలు లేవు. పాలు లేకపోతే పోన్లేండి, బ్లాక్ టీ ఇవ్వండి. వెళ్ళు. షుగర్ లేదు. నాకు షుగర్ ఉంది, అందుకే నాకు షుగర్ వద్దు. నా ఒంట్లో షుగర్ లేదు, నా ఇంట్లోనూ షుగర్ లేదు. ఏంటి బాలు, మీ పాత ఫ్రెండ్ ని కలిసారా? ఫ్రెండా? మీరు సూపర్ స్టార్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అంటగా. అదే లేదు. మీ రెండో కూతురు క్లాస్ టీచర్ నిన్ననే ఈ విషయం మాకు చెప్పింది. అయ్యో ఆహా భయపడకు, ఈ విషయం మేమెవ్వరికీ చెప్పం. ఏమైనా నువ్వు చాలా పెద్ద మనిషివి బాలు. అంత పెద్ద సూపర్ స్టార్ నాకు ఫ్రెండ్ అని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వచ్చినప్పుడు చెప్పలేదు, కనీసం స్కూల్ ఫీజు కట్టేటప్పుడు కూడా చెప్పలేదు. అయ్యో ఇదంతా నిజం కాదు అంటావు. నేను బస్సులో వచ్చేటప్పుడు మీకేం చెప్పాను? బాలు తన గొప్పతనాన్ని బయటికి చెప్పుకోవడం చెప్పానా లేదా? మా స్కూల్ సిల్వర్ జూబ్లీ జరిగే ఈ సమయంలో సూపర్ స్టార్ మన ఊరికి రావడం నిజంగా మా అదృష్టం. మీరు ఎలాగైనా సూపర్ స్టార్ ని మా స్కూల్ ఫంక్షన్ కి తీసుకురావాలి సార్. ఇదంతా జరగని పనండి. ఎందుకు జరగదండి? ఎందుకు జరగదు? ఈయన ఇంతేనండి, ప్రతి దానికి ఆలోచిస్తారు. ఈయన తీసుకురాకపోతే నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నాను? అవును, నేనే స్వయంగా సూపర్ స్టార్ ని కలిసి నేను ఈయన భార్యనని చెప్పి మన స్కూల్ ఫంక్షన్ కి రండి సార్ అని చెప్పి తీసుకొస్తాను. మీరేం బాధపడకండి సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. వస్తా. మంచిది. ఏం నువ్వు మాట్లాడేది? మరేంటండి, మీకు పిల్లల భవిష్యత్తు ముఖ్యమా, ఈ పనికి రాని గౌరవం ముఖ్యమా? ఏంటి మీరు వెళ్తారా, నేను వెళ్ళనా? నేనే వెళ్తా. అది